ఈరోజు మన ధ్యానం నిమిత్తము ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగమును మనం చదువుకుందాం. రోమా పత్రిక 6వ అధ్యాయం 16వ అధ్యాయము మొదటి వచనం నుండి 4వ వచనంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి రోమా పత్రిక 16వ అధ్యాయము మొదటి దయచేసి 5 వచనాల వరకు చదువుకుందాం. సహోదరి నవ్య మెల్లగా వచ్చి చదవలసిందిగా పట్టుకరమ్మా. నువ్వు ముందు ఉండమ్మా పక్కన. 16వ అధ్యాయం మొదటి 5 వచనం. రోమా పత్రిక 16వ అధ్యాయం. కెంక్రేయాలో ఉన్న సంఘ పరిచారకుల
సహోదరిని పరిశుద్ధులకు అయినట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినవి ఏదైనా ఉన్నాయా సహాయం చేయవలనని ఆమెను గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకు నాకును సహాయురాలై ఉండేది. క్రీస్తు యేసునందు నా జత పని వారైన క్రిస్కీలకును ఆకులకును నా వందనములు చెప్పుడు. వారు నా ప్రాణం కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. మరియు వారింట్లో ఉన్న సంఘములకు వందనములు చెప్పుడు. నేను మాత్రం కాదు, అన్యజనులలోని సంఘంలో వారందరూ వీరికి కృతజ్ఞతలై ఉన్నారు. ఆసియాలోను క్రీస్తునకు ప్రథమ ఫలము అయిన నా ప్రియులకు ఎప్పటికైనకు వందనములు. చిన్న వాక్యం దేవుడికి ఇచ్చిన కావాలి. రెండు ప్రత్యేకమైన పాటలు మనం విన్నాము. ఈ సహోదరి రేణుగా పాడుతుంది, అదేవిధంగా సహోదరి ఇందు ఇద్దరు ప్రత్యేకమైన పాటలు పాడవలసిందని మనం చూస్తున్నాం. మా మైక్ ప్రేమ
అందరం లేచి నిల్చుండి. నా రక్షకుని నీ వెంబడించడు, ఘోరమైన కొండలైన జంకొండలు అనే పాటను పాడుకొని దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నాం. రక్షకుని వెంబడింతు నందిట, ఘోరమైన కొండలైన జంకొండ
సురక్షితంబుగాను నేను వెళ్ళు జీవితమందు పారాకు యేసు నేను ఎన్నాడెన్నాడు ఆశతో నన్నిట వెంబడింతుడు క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకమందున్న మా తండ్రి, మీ నామమునకు వేల కొలదిగా వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా పరిశుద్ధాత్మ సహాయతను మాకు అనుగ్రహించి నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావంలో పొందుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. దేవుని బిడ్డలారా, ఈ యొక్క ఆరాధనకు వచ్చిన మిమ్మల్ని అందరినీ దేవుడు దీవించునుగాక, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. దేవుని యొక్క దయ, దేవుని యొక్క దీవెనలు, ఆశీర్వాదాలు దేవుడు మీ అందరిపైన కుమ్మరింపజేయుగాక. ఆరాధన స్టార్ట్ చేసినప్పుడు చాలా వేడి ఉండే, చెమటలు కారుతున్నాయి. మరి ఇప్పుడు కూడా ఎట్లా ఉన్నదో పరిస్థితి నాకైతే అలవాటు అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ స్టార్ట్ చేసేటప్పుడు అయితే బాగా చెమటలు కారుతున్నాయి. మరి అయినప్పటికీ మీరందరూ కూడా మరి దేవుని మందిరంలో గడపాలనే ఆశతో, ఆసక్తితో వచ్చారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించుగాక. గత కొంతకాలం నుంచి మనం కొన్ని జంటలను గురించి జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆదాము, అబ్రహాము, శారై. అబ్రహాము హాస్పిటాలిటీ గురించి మనం నేర్చుకున్నప్పుడు, అనగా ఆతిథ్యం గురించి మనం నేర్చుకున్నప్పుడు, అబ్రహాము ముసలివాడైనప్పటికీ, ఎండవేళ అయినప్పటికీ అబ్రహాము అక్కడి నుంచి ఎండలో పోయి వెళ్తున్నటువంటి వారిని పిలిచి ఆతిథ్యం ఇచ్చాడు. తన భార్య ముసలిదైనప్పటికీ ఆమెకు 10 కిలోలు అంటే గోధుమ పిండిచ్చి దాన్ని పిసికి రొట్టెలు చేయమన్నాడు. ఆమె కూడా ఏమాత్రం ఎదురు చెప్పకుండా ఆమె రొట్టెలు చేసి వారు ఎవరో తెలియకయే వారు ఆతిథ్యం ఇచ్చారు. ఆ ఆతిథ్యం పొందుకున్నటువంటి వారు దేవదూతలు. కానీ వెళ్ళేటప్పుడు ఆ ఆతిథ్యం ఇచ్చినందువలన
వారు దీవించి వెళ్ళారు. వచ్చే ఈ రోజుకు, వచ్చే ఈ పాటికి, ఈ సమయం ముందు నీకు కుమారుడు కలుగుతాడని చెప్పి వెళ్ళారు. దేవుని బిడ్డలారా, ఆతిథ్యం ఇచ్చిన ప్రతి వారు కూడా దీవింపబడ్డారు ఏదో రీతిగా. షూనేమీరాలు కూడా ఆ రీతిగానే దీవింపబడ్డది. ఈ రీతిగా మనం చాలా మందిని మనం చూసాము. దాంట్లో సనుక్కొనకుండా ఆతిథ్యం చేయాలని కూడా దేవుడు మనకు జ్ఞాపకం చేశాడు. మరి పోయిన ఆదివారం రోజున దేవుడు మనకు జ్ఞాపకం చేసిన విషయము, అక్కడ కూడా ఒక జంట ఉంది. వాళ్ళు ఎవరు? అననీయ సఫీరా. అననీయ సఫీరా మంచివారే. అననీయ సఫీరాలు మంచి ఉద్దేశంతోనే వారు ఆ పొలం అమ్మారు. కానీ అమ్మినటువంటి పొలంలో దేవుణ్ణి మోసం చేయాలని చూశారు. దేవుణ్ణి మోసం చేయాలని వారు ఏం చేశారంటే, వారు అమ్మినంత రేట్ చెప్పకుండా దేవుని యొక్క సేవకునితో ఏమన్నారంటే, మేము ఇంతకే అమ్మామని అబద్ధం ఆడారు. అబద్ధం అనేటువంటిది చాలా ప్రమాదకరం. కనుక వెంటనే ప్రాణాలను వదులుకున్నారు. ఆది సంఘంలో ఇది చాలా భయానకమైనటువంటి పరిస్థితులను గురి చేసేది. కానీ అబద్ధాలు కొన్నిసార్లు ఆడారు, అయినా కూడా తప్పుగా పరిగణింపబడలేదు అని కూడా మనం నేర్చుకున్నాం. మరి రాహాబు అబద్ధం ఆడింది. అదే రీతిగా ఇంకొక స్త్రీ వాళ్ళను బావిలో దాచిపెట్టి వారు వెళ్ళిపోయారని చెప్పింది. కాపాడటానికి అబద్ధం ఆడింది. కనుక అవి అబద్ధాలుగా పరిగణింపబడలేదు. కానీ మరి దేవునితో అబద్ధం ఆడినందువలన అది ఎంత ప్రమాదకరంగా మార్చబడ్డదో మనము చూసాం. దేవుని బిడ్డలారా, బైబిల్ గ్రంథంలో మనము ఈ జంటలను గురించి చూస్తే ఒక గుడ్ ఎగ్జాంపుల్ ఎవరంటే చాలా మంది ఉన్నారు. దాంట్లో మరీ బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరనగా అకుల్లా ప్రిస్కిల్లా. కృత నిబంధనలో వారి యొక్క పేర్లు రాయబడి ఉన్నాయి. అకుల్లా ప్రిస్కిల్లా. అకుల్లా అనేటువంటి ఆయన భర్త, ప్రిస్కిల్లా అనేటువంటి ఆమె భార్య భర్తలు. పోయిన వారం కూడా మనం నేర్చుకున్న దాంట్లో ఎవరున్నారు? భార్య భర్త ఉన్నారు. వారిద్దరు ఉన్నారు. వారు చేసినటువంటి పొరపాటు, వారిద్దరు కలిసి ఏకముగా కూడుకొని వాళ్ళ ఆలోచన చేసి భార్య ఎరకనే అని రాయబడింది. భార్య ఎరకనే ఆయన అమ్మిన దాంట్లో కొద్దిగా దాచిపెట్టాడని వాక్యంలో మనం చూసాం. ఆదామవ్వలను మనం చూస్తే దేవుడు ఏమని చెప్పాడంటే, ఆదామ అవ్వ, ఇది మీరు ఈ చెట్టు పండు మీరు తినవద్దు, మీరు తినదినమున మీరు చచ్చిపోతారంటే దేవుడు ఏదైతే వద్దన్నాడో దాన్ని చేసి కూర్చున్నారు. అందువలన పాపం అనేటువంటిది వచ్చింది. అదే రీతిగా చాలా మంది ఈ రీతిగా ఉన్నారు. బ్యాడ్ ఎగ్జాంపుల్స్ ఎవరంటే ఆదామవ్వలు, అదే రీతిగా అననీయ సఫీరా, తర్వాత ఇంకా ఎవరంటే ఆహాబు, ఆయన భార్య అయినటువంటి యెజబెల్. ఆహాబు ఏం చేశాడు? మూతి ముడుచుకొని కూర్చున్నాడు. ఆ పొలం రాలేదని మూతి ముడుచుకొని కూర్చుంటే, ఆ ద్రాక్ష తోట రాలేదని మూతి ముడుచుకొని కూర్చుంటే భార్య ఏం కాదులే వేరేది కొనుక్కోవాలని చెప్పకుండా భార్య ఏం చేసిందంటే, ఆ తోట ఆయన ఆ యొక్క ద్రాక్ష తోట ఆయన ప్రాణాలు తీసి ఆ తోటను వారు స్వాధీనం చేసుకుందాం అనుకున్నారు. కానీ దేవుని ఉగ్రత వారి కుటుంబం మీదకి వచ్చింది. కొంతమంది తెలియకుండా అన్నీ ఉండి కూడా, అవకాశాలన్నీ ఉండి కూడా, అధికారాలన్నీ ఉండి కూడా వారి మీదికి నాశనాన్ని, శాపాన్ని తెచ్చుకున్నటువంటి వారు బైబిల్ గ్రంథంలో ఉన్నారు. కనుక దేవుని బిడ్డలారా, మనకు గుడ్ ఎగ్జాంపుల్గా ఉండటానికి అన్ని విధాలుగా దేవుడు మనకు నేర్పిస్తూ ఉంటాడు. నేర్పించినటువంటి వాటిని మనం ఏదైతే మంచిదో వాటిని తీసుకోవాలా, ఏదైతే చెడు ఉన్నదో ఆ రీతిగా నేను ఉండకూడదని తీర్మానం చేసుకోవాలా. మరి అకుల్లా ప్రిస్కిల్లా బైబిల్లో మనం చూస్తే భార్యలు మంచిగా ఉండాలా, అదే రీతిగా భర్తలు కూడా భార్యలను ప్రేమించాలా. ఇద్దరు ఏక మనస్సు కలిగి ఉండాలి. ఇద్దరు ఎట్లా ఉండాలా? ఏక మనస్సు, మంచి విషయములలో ఏక మనస్సు కలిగి, ఏక తాత్పర్యం కలిగి, ఏక భావము కలిగి వారు ఉండాలని వాక్యం సెలవిస్తుంది. బైబిల్లో మనం చూస్తే జ్ఞానవంతురాలు తన ఇల్లును కట్టుకుంటుంది, మూఢురాలు తన చేతులతో తన ఇల్లును ఊడబెరుక్కుంటుందని వాక్యం చెప్తుంది. కనుక జ్ఞానంగా ఉండాలా. ఎట్లా ఉండాలా? ఒక స్త్రీ అనేటువంటి ఆమె జ్ఞానవంతురాలుగా ఉండాలా, గుణవంతురాలుగా ఉండాలి. అదే రీతిగా గయ్యాలి అయిన భార్య, గయ్యాలితో కాపురం చేయటం కంటే అరణ్యంలో ఒక మూలం నివసించడం మేలు, గయ్యాలి దానితో కాపురం చేయటం కంటే మిద్దె మీద ఒక మూలం నివసించడం మేలని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ అకులతోని ప్రిస్కిల్లతోని అకుల ఎందుకు సహవాసం కలిగినంటే, ఆయన భార్య గుణవంతురాలు, ఆయన భార్య జ్ఞానవంతురాలు, ఆయన భార్య ఎలాంటిదంటే ఆమె
జగడగొండిది కాదు. ఆయన భార్య ఎలాంటిదంటే ఇప్పుడు ఏం చెప్పినా నేను, ఆయన భార్య మూలను మిద్దె మీద ఒక మూలను నివసిస్తాడు, గయ్యాలిది కాదు. ఆయన భార్య ఎలాంటిది కాదు, గయ్యాలిది కాదు. అందుకనే వారిద్దరూ ఏక తాత్పర్యం కలిగి ఏకభావం కలిగి మంచిగా జీవిస్తూ ఒక ఉన్నతమైనటువంటి స్థితిని వారు కలిగి ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఒక ఎగ్జాంపుల్గా కనుక మనం తీసుకోవాలి అంటే అకుల ప్రిస్కిల్లాను మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. అందుకనే వారి గురించి 6 పర్యాయములు బైబిల్ గ్రంథంలో రాయబడింది. 6 సార్లు వారి గురించి దేవుని వాక్యంలో రాయబడింది. వారు ఎంత కష్టం వచ్చినా ఎంత నష్టం వచ్చినా దేవుని మీద వారి యొక్క విశ్వాసాన్ని వారు తొలగించుకోలేదు. వారు ముందుకు కొనసాగినారు, కానీ వారు ఎక్కడ కూడా వారు విశ్వాసం నుంచి తొలగిపోలేరు. వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప సుగుణాలను ఈరోజు మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆదామవ్వలు మన జ్ఞాపకం చేశారు. ఏం చేశారంటే, మేము చెప్పిన మాట వినకుండా, దేవుడు చెప్పినట్టు కాకుండా మా ఇష్ట ప్రకారం మేము చేశాం. సాతాను మాట మేము విన్నాం, అందుకే మాకు నష్టం కలిగింది. అదే రీతిగా ఆహాబు ఆయన భార్య అయినటువంటి యెజబెలు కూడా దేవుని మాట విననందువలన మాకు ఈ నష్టం కలిగిందని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. అదే రీతిగా ఇంకా ఎవరు, అననీయ సఫీరాలు, వారు కూడా అది జ్ఞాపకం చేస్తున్నారు. మేము అబద్ధం ఆడాం, అనవసరంగా దేవునితో అబద్ధం ఆడాం, అందుకే మాకు ఈ నష్టం కలిగిందని జ్ఞాపకం చేస్తున్నారు. అయితే ఈరోజు పాజిటివ్గా మనకు మీరు జ్ఞాపకం చేసేదంటే, మేము దేవునికి ఎంత ఇష్టంగా ఉన్నామో చూడండి, మీరు కూడా అట్లనే ఇష్టంగా ఉండండి అని మనకు జ్ఞాపకం చేస్తున్నారు. దేవుని బిడ్డలారా, మొట్టమొదటిగా వారి గురించిన ప్రస్తావన అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయంలో మనం చూస్తాం. 18వ అధ్యాయం 2వ వచనం. అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 2వ వచనం. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలనని క్లౌదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కొట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు గనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. అతడు ప్రతి విశ్రాంతి దినమున సమాజ మందిరంలో తర్కించుచు యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచు ఉండెను. దేవుని బిడ్డలారా, అకుల ప్రిస్కిల్ల వీరు, ఈ అకుల గురించి మొదటి వచనంలో రాయబడింది. అటు తరువాత పౌలు ఏథెన్సు నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకులాను ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లాను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే కొరింథులో ఉన్నారు. వారు ఎక్కడి నుంచి వచ్చారంటే రోమా విడిచి వెళ్ళిపోవాలా, యూదులు ఎవరు కూడా ఇక్కడ ఉండకూడదని వారు క్లౌదియా చక్రవర్తి వారిని పంపించినప్పుడు వారు ఇటలీ నుండి, అంటే సోనియా గాంధీ వాళ్ళ దేశం నుండి, ఇటలీ అంటే ఆ ఇటలీ ఈ ఇటలీ ఒకటే, అప్పటి నుంచి ఉందన్నమాట. ఆ ఇటలీ నుండి కొత్తగా వచ్చినటువంటి వారంట. వీరు ఏం చేసేవారంటే డేరాలు గుట్టేటువంటి వారు. వీరి యొక్క వృత్తి ఏంటమ్మా? డేరాలు గుట్టేటువంటి వారు. పౌలు కూడా అదే వృత్తి గలవాడు గనక వారితో కాపురం ఉన్నాడు. వారు కలిసి పని చేయుచుండిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, అకుల అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గ్రద్ద అని అర్థం. అకుల అనేటువంటి మాటకు గ్రద్ద అని అర్థము. అదే రీతిగా ప్రిస్కిల్లా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే గౌరవనీయమైన లేకపోతే పూజ్యమైన అనేటువంటి అర్థము. దేవుని బిడ్డలారా, వీరిద్దరు కూడా మంచి మనస్తత్వం కలిగినటువంటి వారు. ఒక దైవ సేవకుడు అయినటువంటి పౌలును ఎక్కడ చేర్చుకున్నారు? వారి ఇంటిలోనికి వారు చేర్చుకున్నారు. వారు చేర్చుకోవటం కాదు కానీ వారితోనే వాళ్ళ గృహములో వారు ఉంచుకున్నారు. అదే రీతిగా దేవుని బిడ్డలారా, వారందరూ కూడా కలిసి పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారు? కలిసి పని చేస్తున్నారు. కలిసి మెలిసి ఉండటం అంటే చాలా కష్టం కదా. కలిసి ఉండాలంటే ఎంత కష్టమమ్మా? సమ్మతి, ఇద్దరు సమ్మతి ఉండాలి కలిసి ఉండాలంటే. అంటే ఎంత మంచి మనస్సు కలిగినటువంటి వారైతే పౌలును వాళ్ళ గృహంలో చేర్చుకుంటారు, వారు కలిసి పని చేస్తుంటారు. ఎన్నో భేదాభిప్రాయాలు వస్తాయి, ఎన్నో తరకాలు జరుగుతాయి, ఎన్నో జగడాలు జరుగుతాయి. ఒక రోజు 2 రోజులు ఉంటేనే ఎన్నెన్నో భేదాలు జరుగుతాయి. కానీ వారు ఏం చేస్తున్నారంటే వారు కలిసి పని చేస్తున్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అమ్మా, మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే వారి భార్య భర్తలు ఇద్దరు కూడా కలిసి పని చేయటం నేర్చుకోవాలి. పని చేయటం అంటే ఏంటనుకుంటానంటే ఇద్దరి మనసులు ఏకంగా ఉండాలి, ఇద్దరి మనసులు ఒకటిగా ఉండాలి, ఇద్దరు ఏకతాత్పర్యం కలిగి ఉండాలి, ఇద్దరు కూడా
ఒకటి ఏదైనా సమ్మతిస్తే ఒక మంచి పనిని తలపెట్టాలనుకుంటే ఇద్దరు సహకరించుకోవాలి. ఒకరికొకరు సహకరించుకుంటూ వారు ముందు కొనసాగాలి. అదే చెడు విషయాల్లో కాదు, లేకపోతే ఏదైనా దేవునికి అయిష్టమైనటువంటి విషయాల్లో ఇద్దరు కలిసి పనిచేయద్దు. అది అననీయ సఫీరాలు చేసినట్టు అవుతుంది. కాబట్టి వారిద్దరు కూడా ఏం చేస్తారంటే వారు కలిసి పని చేస్తున్నారు. ఏం చేస్తున్నారంటే వారు కలిసి పని చేస్తున్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అదే రీతిగా దేవుని బిడ్డలారా, అపోస్తల కార్యముల గ్రంథంలోనే 18వ అధ్యాయము 18వ వచనంలో పౌలు ఇంకను బహుదినములు అక్కడ ఉండిన తర్వాత సహోదరుల యొద్దకు సెలవు పుచ్చుకొని తనకు మొక్కుబడి ఉన్నందున కెంక్రేయలో తల వెంట్రుకలు కత్తిరించుకొని ఓడ ఎక్కి సిరియాకు బయలుదేరాడు. ప్రిస్కిల్లా అకుల అనువారు అతనితో కూడా వెళ్ళిరి. దేవుని బిడ్డలారా, అకుల ప్రిస్కిల్లాలు ఏం చేస్తున్నారంటే సేవలో మరి వాళ్ళకి ఎంతో ఆసక్తి ఉన్నది. వాళ్ళు కలిసి పని చేస్తున్నారు. వాళ్ళ సేవలో ఏముందంటే ఆసక్తి ఉన్నది. దైవ సేవకునితో పాటుగా దైవ సేవకుడు ఎటు వెళ్తే అట్టుగా వారు ప్రయాణం చేస్తున్నారు. ఎంత చక్కని స్వభావం కలిగినటువంటి వారు మనకి ఇక్కడ అర్థమవుతుంది. ప్రిస్కిల్లా అకుల అన్న వారు కూడా అతనితో కూడా వెళ్ళారు. అంత మాత్రమే కాదు, వారు ఎఫెసునకు వచ్చినప్పుడు, ఎఫెస్ అంటే ఇక్కడ మన తిమోతి గారు ఉన్న స్థలంలో ఎఫెస్కి వచ్చినప్పుడు అతడు వారికి అక్కడ విడిచిపెట్టి తాను మాత్రము సమాజ మందిరంలో ప్రవేశించి యూదులతో ఆయన తర్కించుచున్నాడు. అంటే పౌలుతో పాటుగా పనిచేస్తున్నారు, పౌలును చేర్చుకున్నారు. అంత మాత్రమే కాకుండా పౌలుతో ప్రయాణం చేస్తున్నారు. పౌలుతో ఏం చేస్తున్నారమ్మా? వారు ప్రయాణం చేస్తున్నారు. అంత మాత్రమే కాకుండా పౌలు విడిచిపెట్టినప్పుడు మమ్మల్ని మంచిగా ఉన్నప్పుడేమో తీసుకుపోతావు, పరిస్థితులు బాగాలేనప్పుడు, నీకు మంచిగా ఉన్నప్పుడు అని గులుగుతారు, సనుగుతారు చాలామంది. కానీ మరి వాళ్ళు విడిచిపెట్టి వెళ్ళినా కూడా వారు అక్కడనే ఉండి వారు మంచిగా ఉన్నట్టుగా దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంటే దేనికైనా రెడీగా, దేనికైనా సిద్ధంగా, ఏ పరిస్థితులైనా తట్టుకునే విధంగా వారు ఉంటున్నారు. అకుల ప్రిస్కిల్లాలు కష్టమైన ప్రయాణం చేస్తున్నారు. క్లౌదియా చక్రవర్తి అక్కడి నుంచి రోమా నుంచి పంపించాడు, వాళ్ళని వెళ్ళగొట్టాడు. వారు కొరింథీకి వచ్చారు. వారు అక్కడ వచ్చి వారు కొత్తగా వచ్చారు అక్కడికి. అయినా కూడా అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకే సరి అయినటువంటి ఆ పరిస్థితులు లేనప్పుడు మరి ఈయన అన్ని ప్రాంతాలకు తిరుగుతున్నాడు యేసు ప్రభు వల్లనే. అంటే ఆయనకి ఏం సొంత ప్లేస్ లేదు, సొంత ఇల్లు లేదు, ఏం లేదు పౌలు. అలాంటి సమయంలో మేమే కొత్తగా వచ్చినాము, మేము నీకేమిస్తాం అనుకోలేదు వాళ్ళు. అందుకే వాళ్ళు ప్రేమతో చేర్చుకున్నారు, వాళ్ళ ఇంటిలోనికి చేర్చుకున్నారు, వాళ్ళ వృత్తి కలిసి పనిచేశారు. కాబట్టి దేవుని బిడ్డలారా, మరి కలిసి పనిచేయటం అనేటువంటిది, ఇతరులకు ఆతిథ్యం ఇవ్వటం అనేటువంటిది, ఇతరులను మన ఇంటిలో చేర్చుకోవటం అనేటువంటిది అది గొప్ప సాహస కార్యమే. అందుకనే వీరిని గురించి ఈ బైబిల్లో ఇన్ని పర్యాయంలో వ్రాయబడి ఉంది. అంత మాత్రమే కాకుండా పౌలుతో ప్రయాణం చేశారు. ప్రయాణం చేయటం మాత్రమే కాకుండా పౌలుతో కూడా ఎక్కడ ఉన్నారంటే వారు ఆయనను విడిచిపెట్టి వెళ్ళినా కూడా వారు అక్కడ ఉన్నట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. అదే రీతిగా దేవుని బిడ్డలారా, ఇదే వాక్యంలో చూస్తే అపోస్తల కార్యముల గ్రంథంలో 18వ అధ్యాయం 26వ వచనంలో ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన పేరు ఏం పేరు అంటే అపోల్లో. ఏం పేరండి ఆయన పేరు? అపోల్లో. ఆయన దేవుని వాక్యము, లేఖనములు బాగా తెలుసు అతనికి. లేఖనముల గురించి తెలుసు, యోహాను బాప్తిస్మం గురించి తెలుసు. యూదులతో తర్కిస్తున్నాడు, యూదులతో మాట్లాడుతున్నాడు, దేవుని విషయాలను గురించి చెప్తున్నప్పుడు మరి దేవుని బిడ్డలారా, వారు అపోల్లోకు ఇంకా తెలియాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి. అపోల్లోకి అన్నీ తెలియదు. ఆయన లేఖనములందు ప్రావీణ్యత కలిగిన వాడే, కానీ పాత నిబంధన లేఖనములు ఆయనకు బాగా తెలుసు. కానీ యేసు ప్రభువుని గురించి పరిపూర్ణంగా ఆయనకు తెలియదు కనుక మరి అకుల్లా, ప్రిస్కిల్లా ఇద్దరు, ఎవరమ్మా? అకుల్లా, ప్రిస్కిల్లా ఇద్దరు వారు ఆయనకు నేర్పించినట్టుగా వాక్యంలో చూస్తున్నాం. ఇటు వినాలి అందరూ దయచేసి. అకుల్లా, ప్రిస్కిల్లాలు ఏం చేశారంటే దేవుని యొక్క వాక్యాన్ని అతనికి నేర్పించారు, అతనికి విషదపరిచినట్టుగా వాక్యంలో మనం చూస్తాం. అపోస్తల కార్యముల గ్రంథము 18వ అధ్యాయము 26వ వచనాన్ని చదవండి.
నేను చదువుతాను మా ఒక్క నిమిషం నేను చదువుతాను. అలెగ్జాండ్రియా వాడైన అపోల్లో అని ఒక యోధుడు ఎఫెసునకు వచ్చెను. అతడు విద్వాంసుడు. ఎలాంటి వాడమ్మా? విద్వాంసుడు, లేఖనముల యందు ప్రవీణుడై ఉండెను. అతడు ప్రభు మార్గం విషయమై ఉపదేశం పొంది తన ఆత్మయందు తీవ్రపడి యోహాను బాప్తిస్మం మాత్రమే తెలుసుకున్న వాడైనను యేసును గురించిన సంగతులు వివరముగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడనారంభించెను. మంచిగా మాట్లాడుతున్నాడు, ధైర్యంగా దేవుని గురించి చెప్తున్నాడు. అయితే ప్రిస్కిల్లా అకులయు విని అతన్ని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరచిరి. ఏం చేశారంట? దేవుని మార్గాన్ని పూర్తిగా విషదపరిచారు. అంటే ఆయనకు తెలిసిందే చెప్తున్నాడు. యోహాను బాప్తిస్మం గురించే తెలుసు. ఆ తర్వాత యేసుప్రభు చెప్పిన బోధ ఇవన్నీ తెలియదు. కానీ యేసుప్రభు నిజమైన దేవుడు అని అతనికి తెలుసు కాబట్టి, ఆయన చనిపోయి లేచాడని తెలుసు కాబట్టి దాని గురించి ప్రకటిస్తున్నాడు. అలాంటి సమయంలో అకుల్లా ప్రిస్కిల్లాలు ఏం చేశారంటే అతని చేర్చుకొని దేవుని మార్గము మరి పూర్తిగా అతనికి విషదపరిచిరి. తర్వాత అతడు అకయకు పోదలిచినప్పుడు అతన్ని చేర్చుకొనవలనని సహోదరులు ప్రోత్సాహపరచుచు అక్కడి శిష్యులకు వ్రాసిరి. అతడక్కడికి వచ్చి కృపచేత విశ్వసించిన వారికి చాలా సహాయము చేసెను. యేసే క్రీస్తు అని లేఖనముల ద్వారా అతడు దృష్టాంతపరిచి యూదుల వాదమును బహిరంగముగాను గట్టిగాను ఖండించుచూ వచ్చెను. దేవుని బిడ్డలారా, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, అపోల్లో అనేటువంటి ఆయన దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు. కానీ దేవుని మార్గము అతనికి పూర్తిగా తెలియనప్పుడు ఏం చేశారంటే అకుల్లా ప్రిస్కిల్లాలు వాళ్ళ ఇంటి చేర్చుకొని అంతా కూడా విషదపరిచారు. అంటే ఒక భార్య ఒక భర్తకు ఏం తెలిసి ఉండాలంట? వాక్యం తెలిసి ఉండాలి. వాళ్ళకు బోధించడానికి సామర్థ్యం ఎక్కడి నుంచి వచ్చింది? వారికి వాక్యం బాగా తెలుసు కాబట్టి ఆ అపోల్లోకు బోధించగలిగారు. అపోల్లో విద్వాంసుడే, అపోల్లో మంచిగా ఉన్నవాడే, కానీ ఇంకా అంతా తెలియదు. అలాంటి వానికి తెలిపారంటే అకుల్లా ప్రిస్కిల్లాలు బాగా వాక్యము తెలిసినటువంటి వారు. బాగా వాక్యం వాళ్ళకి ఎట్లా తెలిసిందంటే దేవుని లేఖనములను బాగా చదివేటువంటి వారు. కాబట్టి మనము అకుల్లా ప్రిస్కిల్లా యొక్క జీవితం ద్వారా నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనం కూడా దేవుని వాక్యాన్ని బాగా నేర్చుకోవాలి, దేవుని వాక్యాన్ని బాగా చదువుకోవాలి, దేవుని వాక్యాన్ని బాగా అర్థం చేసుకోవాలి. అప్పుడే మనం ఇతరులకు కూడా బోధించగలం, ఇతరులను కూడా దేవుని దగ్గర నడిపించగలం. ఆ రోజు వాళ్ళు ఆ రీతిగా చేసినాడు కనుక అతడు వేరే ప్రాంతానికి కూడా వెళ్ళి ఆ ప్రాంతంలో గట్టిగా బోధించగలుగుతున్నాడు. అనేక తర్కవాదుల మధ్య, అనేక యూదుల మధ్య వారు తర్కవాదాలు వేస్తుంటే వారిని ఖండితముగా ఖండిస్తూ వాక్యం ఇది చెప్తుంది, వాక్యంలో ఇది రాయబడింది, వాక్యంలో ఈ రీతిగా ఉందని అపోల్లో చెప్పగలిగాడంటే కారణం ఎవరంటే అకుల్లా మరియు ప్రిస్కిల్లా. ఇంకొక విషయం ఏంటో తెలుసా? ప్రిస్కిల్లా అకుల్లా అని రాయబడుతుంది. అంటే ఫస్ట్ ఎవరి పేరు ఉంది? ఆడవ పేరు రాయబడుతుంది. కారణం ఏంటంటే ప్రాముఖ్యంగా ఆమె, ఒకవేళ భర్త ఇంట్లో చేర్చుకుందాం అనుకున్న ఆడవ వద్దంటే చేర్చుకోగలుగుతారా? చేర్చుకోలేదు. కాబట్టి ఆమె ఎంతో ఆసక్తి కలిగినటువంటి ఆమె, దేవుని పట్ల భయం కలిగినటువంటి ఆమె, దేవుని పట్ల భక్తి కలిగినటువంటి ఆమె. అందుకనే దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, భార్యలు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మీ యొక్క మంచి ప్రవర్తనను బట్టి మీ భర్తలు దేవుని దగ్గరికి నడిపింపబడతారని కూడా వాక్యం సెలవిస్తుంది. అర్థమవుతుందమ్మా? ఒక భార్య, మీ భర్త బాగా దావుతున్నాడు అనుకోండి, మీ భర్త తిడుతున్నాడు అనుకోండి, నీ యొక్క మంచి ప్రవర్తన ఉంటుంది కదా, నీ యొక్క సత్ప్రవర్తన చూసి అరే నేనేమో ఇట్లా ఉన్నా, నా భార్య యేసయ్యను నమ్ముకున్నందువలన ఇంత మంచిగా ఉన్నది అనుకొని నీ సత్ప్రవర్తనను బట్టి భర్తలు మారుతారని వాక్యం సెలవిస్తుంది. కనుక ఇక్కడ ప్రాముఖ్యంగా అకుల్లా ప్రిస్కిల్లా ఉన్నప్పటికీ ప్రిస్కిల్లా యొక్కది పాత్ర కొద్దిగా ఎక్కువనే ఉంది. ఆమె బోధించగలిగిన సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నది, చేర్చుకున్నటకు సామర్థ్యం కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నది. పౌలును చేర్చుకున్నది, ఇంకా ఎవరిని చేర్చుకున్నది? అపోల్లోను చేర్చుకొని వారికి ఆతిథ్యం ఇచ్చారు. ఈ వీళ్ళలో ఉన్నటువంటి సుగుణం ఏంటంటే వీళ్ళు పనిచేసేటువంటి వారమ్మ. ఏం చేసేవారు వీళ్ళు? వీళ్ళు సోమరులు కాదు, పనిచేసేటువంటి వాడు. మీలో ప్రతి వాడు సోమరులు కావద్దు. మీరు ప్రతివాడు ఇక మీదట దొంగిలక తమ చేతులతో కష్టపడి
పని చేయవాలని వాక్యం సెలవిస్తుంది. అంటే అకుల ప్రిస్కిల్లాలు మనకు నేర్పించేది ఏంటంటే పుట్టుటి మాటలు మాట్లాడేవారు కాదు. వారు కష్టపడి పనిచేసేటువంటి వారు. వారు వారి ఇంటిలోనికి ఆ బోధకులను, సేవకులను, దేవుని పనివారిని ఆహ్వానించినటువంటి వారు. అంత మాత్రమే కాదు, వారు ప్రార్థనాపరులు. అంత మాత్రమే కాదు, వారు దేవుని వాక్యాన్ని బాగా ఎరిగినటువంటి వారు, దేవుని వాక్యాన్ని చక్కగా బోధించగలిగినటువంటి వారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి సామర్థ్యంను కలిగి ఉండాలి. ఏమేమి కలిగి ఉండాలమ్మా? ఏమేమి కలిగి ఉండాలి? కలిసి పని చేయాలి. ఏం చేయాలా? కలిసి పని చేయాలి. ఒకడు తూర్పు ఒకడు పడమర అన్నట్టు ఉండదు. భార్యాభర్తలైనా, ఎవరైనా, కుటుంబ సభ్యులైనా, ఎవరైనా ఒకడు తూర్పు మళ్తే ఇంకొకటి పడమర మళ్ళొద్దు. అందరు కలిసి ఉండాలి, కలిసి పని చేయాలి. మంచిగా ఉండటమే కాదు, వారు కలిసి పని చేశారు, వారి ఇంటిలోనికి చేర్చుకున్నారు. అదే రీతిగా వారు బోధించే సామర్థ్యం కలిగినటువంటి వారు, కరెక్ట్ చేయడానికి వారికి సామర్థ్యం ఉన్నది. తర్వాత వాళ్ళు ఆతిథ్యం ఇచ్చేటువంటి వారు, వారు సువార్త పనికై వారు ముందుకు కొనసాగినటువంటి వారని వాక్యం మనకు సెలవిస్తున్నది. అదేవిధంగా ఇంకొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అదేంటంటే మరి పౌలు రాస్తూ రోమపత్రికలో పౌలు రాస్తూ 16వ అధ్యాయము అకుల ప్రిస్కిల్లాను గురించి ఎంత అప్రిషియేట్ చేశాడో అక్కడ మనకు కనబడుతుంది. చూడండి, రోమపత్రిక 16వ అధ్యాయము 3వ వచనం. క్రీస్తు యేసునందు నా జత పనివారైన ప్రిస్కిల్లాకును అకులకును నా వందనములు చెప్పుడి. దేవుని బిడ్డలారా, రోమపత్రిక జైల్లో ఉండి రాస్తూ ఏం చేస్తున్నాడంటే ఎవరెవరికి వందనాలు చెప్పాలంట? అకులాకు, ప్రిస్కిల్లాకును, అకులాకును. అబ్రామ్ పోస్తమస్కు మైత్రికి అంటలేడు, మైత్రికి అబ్రామ్కి అంటున్నాడు. అంటే ఫస్ట్ ఎవరికి ప్రాముఖ్యతను ఇస్తున్నాడు? ఎంత గౌరవించిందో, ఎంత మర్యాదగా చూసుకున్నదో. అందుకనే ప్రిస్కిల్లాకును అకులాకును నా వందనములు చెప్పుడి. నా వందనాలు చెప్పాలా, వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలా, కృతజ్ఞత కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా వారు నా ప్రాణము కొరకు తన ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, తెగింపు అనేటువంటిది చాలా ప్రాముఖ్యం. ఏదైనా కానీ, ఏమైనా కానీ ఒక మంచి పని కొరకు తెగింపు అనేటువంటిది ఉండాలి. అకుల ప్రిస్కిల్ల ద్వారా మనం నేర్చుకునేటువంటి విషయం ఏంటంటే ఒక మంచి పని కొరకు తెగింపు అనేటువంటిది ప్రతి వారిలో ఉండాలా. మరి పౌలుకు ఆ సంఘటన కరెక్ట్గా మనకు తెలియదు. ఎప్పుడో కానీ పౌలుకు చాలాసార్లు ప్రమాదాలు ఏర్పడ్డాయి. ఒకసారి పౌలుని చంపాలనుకొని మాట్లాడుకుంటా ఉన్నారు. అమ్మా వింటున్నారు అందరూ? పౌలుని చంపాలనుకొని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ అల్లుడు అక్కడనే ఉంటాడు. పౌలు యొక్క అల్లుడు వింటాడు, అరే మనం దారిలో పోయేటప్పుడు పౌలును చంపేయాలా అంటుంటే ఆ మాట విని పౌలు సంఖ్యలు వేయబడతాయి. పౌలు దగ్గరికి వచ్చి చెప్తాడు. చెప్పగానే ఆ చిన్నవాడిని అధిపతి దగ్గరికి పంపిస్తే అధిపతి ఏం చేస్తాడంటే ఇట్లా పౌలుని చంపాలని వారు కలిగి ఉన్నారన్నప్పుడు గంపలో దింపుతారు. గంపలో గుసబెట్టి పౌలును వేరే గోడ నుంచి కిందికి దింపి వేరే మార్గం గుండా తీసుకుపోతారు. ఈ రీతిగా పౌలుకు అనేక సార్లు మరణాపాయం వచ్చింది. మరి కొన్నిసార్లు బెత్తాలతో కొట్టారు. పౌలు శీలను దేనితో కొట్టారమ్మా? బెత్తములతో, కొరడా దెబ్బలతో కొట్టారు. ఎందుకు కొట్టారంటే పుతోను అను దయ్యం పట్టినటువంటి ఒక ఆమె సోద చెప్తున్నది. సోద చెప్తున్నప్పుడు పౌలు ఆ దయ్యాన్ని వెళ్ళగొట్టినందువలన అరే సోద చెప్పేటప్పుడు లేరు కాబట్టి డబ్బులు రావు, ఇక ఆ యజమానులకు డబ్బులు రావు గనక పౌలును కొట్టారు, శీలను కొట్టారు. అప్పుడే దేవుని బిడ్డలారా, చెరసాల నాయకుడు ఎవరిని నమ్ముకున్నాడు? యేసయ్యను నమ్ముకున్నాడు. చెరసాల తలుపులు బద్దలైపోయాయి. ఆ రీతిగా అద్భుతాలు జరిగాయి, ఆ రీతిగా ఆశ్చర్యకార్యాలు జరిగాయి. కానీ ఎప్పుడో ఒకప్పుడు పౌలును చంపాలనుకున్నారు. లాస్ట్కి అయితే చంపేశారు, పౌలునైతే చంపేశారు. కానీ అంతకంటే ముందుగా ఒకసారి అయితే వీళ్ళు తెగించారంట. ఎవరు? అకుల ప్రిస్కిల్లాలు తెగించారు. ఒక మంచి పని చేయడానికి తెగించాలి. ఒక మంచి పని చేయడానికి తెగించాలి, కానీ ఒక చెడు పని చేయడానికి తెగించకూడదు. కొంతమంది తెగిస్తారు, దేనికైనా తెగిస్తారు. అంటే చంపడానికైనా తెగిస్తారు, ఏదైనా నష్టం చేయడానికైనా తెగిస్తారు, నాశనం చేయడానికైనా తెగిస్తారు. కానీ ఇక్కడ అకుల ప్రిస్కిల్లాలు దేని కొరకు తెగించారంటే
పౌలు యొక్క ప్రాణమును కాపాడటానికి, ఒక మంచి పని చేయడానికి తెగింపు అనేది ఉండాలి. అర్థమవుతుందా? దేని కొరకు తెగింపు ఉండాలమ్మా? చెప్పండి అందరు, దేని కొరకు తెగింపు ఉండాలా? మంచి పని చేయడానికి తెగింపు ఉండాలి. చెడు పని చేయడానికి కాదు, నష్టం చేయడానికి కాదు, హత్య చేయడానికి కాదు, ఇతరులకు హాని చేయడానికి కాదు, కానీ మంచి చేయడానికి తెగింపు అనేటువంటిది ఉండాలి. మరి యేసు ప్రభు వారు చనిపోయారు. ఎక్కడ చనిపోయారు? ఆయన ఎక్కడ చనిపోయారు? సిలువ మీద. ఎక్కడ చనిపోయారమ్మా? సిలువ మీద చనిపోయారు. చనిపోయినప్పుడు మరి ఆయన శవాన్ని తీయాలి, ఆయన దింపాలి. అందరూ కూడా భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారంటే రోమా ప్రభుత్వం ఉన్నది అక్కడ. వాళ్ళు ఏదైనా సరే తీర్మానాలు తీసుకోవచ్చు. భయపడుతున్నారు, వణుకుతున్నారు. అలాంటి సమయంలో వాక్యంలో రాయబడింది, అరిమత్తయి యోసేపు తెగించి, ఏమని రాయబడిందమ్మా? అరిమత్తయి యోసేపు తెగించి యేసు యొక్క శరీరమును అడగటానికి పిలాతు వద్దకు వెళ్ళను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. తెగింపు అంటే ఏంటంటే నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు నష్టమైనా పర్వాలేదు. వింటున్నారమ్మా? బెంచెస్ మీద కూర్చున్నవారు, నా ప్రాణం పోయినా పర్వాలేదు, నాకు నష్టం జరిగినా పర్వాలేదు, కానీ నేనైతే మేలు చేస్తాను అనుకున్నాడు. అనుకొని యేసు ప్రభు యొక్క ఆ చనిపోయినటువంటి ఆ శరీరం అడగటానికి పిలాతు వద్దకు వెళ్ళి అక్కడ అడిగాడు. భయపడుకుంటూ అడిగాడు, కానీ తెగించిపోయాడు. ఏమైనా కానీ నన్ను తప్పని, ఏమైనా కానీ నేనైతే ప్రభు యొక్క శరీరం తీసుకొచ్చి సమాధి చేస్తాను అనుకున్నాడు. ఆయన చేసినటువంటి తెగింపును బట్టి ఆయన పేరు బైబిల్లో రాయబడ్డాడు. లేకపోతే అరిమత్తయి యోసేపు పేరు బైబిల్లో రాయబడేటువంటిది కాదు. కనుక నీవు ప్రభు కొరకు తెగించినప్పుడు, నీవు ప్రభు కొరకు ఏదైనా ఒక గొప్ప కార్యం చేసినప్పుడు, ఒక సాహస కార్యం చేసినప్పుడు దేవుడు నిన్ను మర్చిపోడు. అందుకనే అకుల్లా, ప్రిస్కిల్లాల యొక్క పేర్లను దేవుడు బైబిల్లో రాయించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుడి కొరకు ఏదైనా తెగిస్తే, నీవు దేవుడి కొరకు ఏదైనా మంచి చేస్తే, దేవుడి కొరకు గొప్ప పనులు ఏదైనా చేయడానికి నువ్వు చేస్తే ఆయన తన దగ్గర రాసుకుంటాడు, ఆయన జ్ఞాపకం ఉంచుకుంటాడు. ఎందుకంటే మరి కొర్నేలి చేసినటువంటి ధర్మ కార్యములు జ్ఞాపకార్థంగా ఎక్కడికి చేరాయి? దేవుని సన్నిధానం చేరాయి. నువ్వు చేసే ప్రతి పని, నువ్వు ప్రభు కొరకు ఏదైతే నువ్వు తెగిస్తావో, ప్రభు కొరకు ఏదైతే వదులుకుంటావో, ప్రభు కొరకు ఏదైనా సాహసం చేస్తావో, అవన్నీ కూడా దేవుడు జ్ఞాపకార్థంగా లిఖించుకుంటాడు. కనుక దేవుని బిడ్డలారా, అకుల్లా, ప్రిస్కిల్లాలో మరి పౌలు యొక్క ప్రాణాన్ని రక్షించడానికి వారు తెగించినట్టుగా వాక్యంలో మనం చూస్తున్నాం. రోమపత్రిక 16వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అందుకే వారి ప్రాణం ఇచ్చుటకైన తెగించిరి, మరియు వారి ఇంట ఉన్న సంఘమునకు వందనములు చెప్పుడి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమని చెప్తున్నాం? వాళ్ళు అంత మాత్రమే కాకుండా వాళ్ళ ఇంటిలో సంఘము కూడుకొనుటకు, వాళ్ళ ఇంటిలో సంఘము దేవుని ఆరాధించుటకు, వాళ్ళ ఇంటిలో ఒక స్థలమును, ఒక స్పేస్ను వాళ్ళు ఇచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అమ్మ ఏమిచ్చారు? కొద్దిగా స్థలాన్ని. వాళ్ళ ఇంటిలో ఏముందంట? సంఘం ఉన్నది. సంఘాలంటే ఈ కొరింథీ సంఘం, లేకపోతే ఎఫెసీ, ఇవన్నీ పెద్ద పెద్ద సంఘాలని మనం అనుకోవద్దు. వారి గృహాలలో చర్చస్ నడిచేది. వాళ్ళు భయముతో, వణుకుతో, ఆ చక్రవర్తులు చంపుతారనా అని భయంతో, వణుకుతో, గజగజలాడుతూ దేవుని స్తుతించారు. వాళ్ళు అంత భయానకమైనటువంటి పరిస్థితులు వాళ్ళకున్నాయి. అలాంటి పరిస్థితుల్లో వాళ్ళలో ఏముందంటే తెగింపు ఉన్నది. కనుకనే మా ఇంటిలో సంఘం నడిపించడానికి మేము స్పేస్ ఇస్తాం, మా ఇంటిలో దేవుణ్ణి ఆరాధించడానికి మేము స్పేస్ ఇస్తామని వాళ్ళ ఇంటిలో సంఘమునకు ఆశ్రయం ఇచ్చారు. దేవుని సేవకునికి ఇచ్చారు, సంఘానికి వాళ్ళ ఇంటిలో ఆశ్రయం ఇచ్చారు. మరి ప్రాణములను ఇచ్చుటకైనను వారు తెగించారు. అదే రీతిగా దేవుని వాక్యం ఏంటంటే, నేను మాత్రము కాదు అన్య జనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే అన్ని సంఘాల్లో ఉన్నటువంటి వారు, అన్ని జనులలో ఉన్న సంఘాలందరూ కూడా ఎవరికి థ్యాంక్స్ చెప్తున్నారు? అకుల్లాకు, ప్రిస్కిల్లాకు. అంటే వారు చేసిన పని ఎంత గొప్పదో. కనుక దేవుని బిడ్డలారా, మరి మనము దీని గురించి ఆలోచన ఏం చేస్తున్నామంటే, దేవుని రాజ్య వ్యాప్తి కొరకు మన వంతు కృషిని మనం చేయాలి. వారి ఇంటిలో చేర్చుకున్నారు, వారు వారితో పాటు ప్రయాణం చేశారు, ప్రాణాలను తెగించారు, తర్వాత బోధించారు. కాబట్టి ఇలాంటి గుణలక్షణములను మనం కూడా కలిగి ఉండాలి. బాగు బోధించాలంటే మనకి ఏం తేవాలా?
తెలిసి ఉండాలి. వాక్యం మనకు తెలిసి ఉండాలి, మనం నేర్చుకోవాలి. పూర్వం అయితే చదువు కూడా రాదు, కానీ వారు విని నేర్చుకున్నారు. పూర్వము వాళ్ళు విని నేర్చుకొని ఎంత చక్కగా బోధిస్తారు తెలుసా. పూర్వపు కాలపు బోధకులు కానీ, బోధకుల యొక్క భార్యలు కానీ వాళ్ళకు చదువు కూడా సరిగా రాదు, కానీ వారు విన్న విషయాలను జాగ్రత్తగా వారి హృదయంలో, వారి మనస్సులో భద్రపరచుకొని ఎవరితోనైనా చక్కగా బోధించడానికి వారు సామర్థ్యాన్ని సంపాదించారు. కనుక దేవుని వాక్యాన్ని అకుల్లా ప్రిస్కిల్లా మనకి ఈరోజు జ్ఞాపకం చేసే విషయాలు ఒకసారి చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే వారు పని చేశారు, కలిసి ఏం చేశారు, వాళ్ళు పని చేశారు, దేనికి భయపడలేదు, పని చేశారు. పౌలును వాళ్ళ ఇంట్లో చేర్చుకున్నారు, ఆతిథ్యం ఇచ్చారు. అంత మాత్రమే కాకుండా పౌలుతో పాటుగా సువార్త వ్యాప్తి కొరకు వాళ్ళు ఏం చేశారు, ప్రయాణాలు చేశారు. మరియు ఎవరైతే వాక్యము చెప్తానికి ఆసక్తి కలిగి ఉన్నారో వాళ్ళను ప్రోత్సహించారు, వాళ్ళ ఇంటిలో చేర్చుకున్నారు. ఆయన ఇంకా పూర్తిగా తెలుసుకున్నటకు వీళ్ళకు తెలిసినటువంటి వాక్యమును మంచిగా వాళ్ళకి బోధించి ఒక తరబియతనిచ్చి వాళ్ళని పంపించారు. అంత మాత్రమే కాకుండా పౌలు ఆపదలో ఉన్నప్పుడు, పౌలుకు మరణము వచ్చేటప్పుడు వీళ్ళ ప్రాణాలను అడ్డుపెట్టి పౌలు నేను ఏం చేశారు, వాళ్ళు కాపాడారు. వాళ్ళలో తెగింపు ఉన్నది. ఏముందమ్మా, తెగింపు ఉన్నది. కనుక తెగింపు అందరిలో ఉండాలి. క్రైస్తవుల్లో ఏముండాలా, తెగింపు ఉండాలి. ఏముండాలండి క్రైస్తవుల్లో? దేనికైనా తెగించాలి. దేనికైనా తెగించాలంటే నీ ప్రాణం తీస్తామన్నా కూడా తెగించాలి. అంటే దేనికైనా రెడీగా ఉండాలి. దేవుని బిడ్డలు దేనికైనా ఎట్లా ఉండాలా, సిద్ధంగా ఉండాలి. ఏదైనా ఏ ఛాలెంజ్ని ఆయన ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలి. అందుకనే మరి పౌలు వాళ్ళని అప్రిషియేట్ చేస్తున్నాడు, వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాడు. అదే రీతిగా కొరింథీయులకు రాసిన పత్రిక 16:19లోను, తిమోతికి 2వ పత్రిక 4:19లోను వారికి థ్యాంక్స్ చెప్తున్నాడు, వారిని అప్రిషియేట్ చేస్తున్నాడు. ఆ విషయాలను చదువుకొని ముగించుకుందాం. దాన్ని వివరించడం అవసరం లేదు, కానీ చదువుకొని ముగించుకుందాం. అకుల్లా ప్రిస్కిల్లా అనువారును వారి ఇంటనున్న సంఘమును ప్రభువునందు మీకు అనేక వందనములు చెప్పుతున్నారు. అంటే అకుల్లా ప్రిస్కిల్లా ఇంట్లో ఏముంది, సంఘం ఉన్నది. వాళ్ళు కృతజ్ఞత కలిగి ఉన్నారని వాక్యం ద్వారా మనం తెలుసుకుంటాం. అదే రీతిగా తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం, ప్రిస్కకును అకులకును ఒనేసిఫోరు ఇంటి వారికి నా వందనములు. చూడండి, ఎప్పుడు కూడా పౌలు వందనాలు మనం ఎవరికి చెప్తామండి, మరీ థ్యాంక్స్ ఎవరికి చెప్తాము? ఎవరైనా ఎక్కువగా మనకు సహాయం చేస్తే వాళ్ళకి ఏం చేస్తాం మనం? థ్యాంక్స్ అండి, థ్యాంక్స్, ఇది చేశారు, మాకు అట్లా హెల్ప్ చేశారు, మాకు ఈ రీతిగా సహాయం చేశారని ప్రతిసారి కూడా పౌలు ఏం చేస్తున్నాడంటే వాళ్ళకు వందనాలు చెప్తున్నాడు. అనేకులు ఉన్నారు దాంట్లో. ఇందాక చదువుకున్నటువంటి భాగంలో పై నుంచి కింది వరకు అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాడు. దాంట్లో అకుల్లా ప్రిస్కిల్లాలు కూడా ఉన్నారు. ఫీబే వాళ్ళందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాడు. ఆమె అనేకులకు తల్లి, అందరినీ చేర్చుకుంది ఒక తల్లి. అనేకులను విధవరాళ్లను, ఇతరులను వాళ్ళ ఇంటిలో చేర్చుకున్నది. కాబట్టి తెగింపు అనేటువంటిది ఉండాలి మనకు. ఏముండాలి మనలో? దేనికైనా తెగించాలా. అరిమత్త యోసేపు లెక్క కూడా తెగించి, ప్రాణములకు తెగించి క్రీస్తు శరీరమును అడగటానికి అతడు వెళ్ళాడు. కనుక దేనికైనా ప్రభు కొరకు తెగించే వారంగా మనం ఉండాలి. మరి అడ్డుపోతాం, చాలాసార్లు కొట్లాట్లయితే అడ్డుపోతుంటాం. పోవద్దు అంటుంటారు. ఎందుకంటే వాళ్ళని గుర్చేది మనకు గుచ్చుకుంటుంది, వాళ్ళని రాళ్ళతో కూడా మనకు దాక్కుతుంది. కాబట్టి పెద్దోళ్ళు ఏం చెప్తారు, పోవద్దు అని అడ్డు చెప్తారు. కానీ అకుల్లా ప్రిస్కిల్లాలు ఏం చేశారంటే ఒక సేవకుని చంపుతున్నారు కాబట్టి మా ప్రాణాలైనా మేము అడ్డు పెడతాం, అతన్ని కాపాడుతామని వాళ్ళు పోయారు. కాబట్టి ప్రభు కొరకు తెగించేటువంటి మనస్తత్వము మనం కలిగి ఉండాలని దేవుడు ఈరోజు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అకుల్లా ప్రిస్కిల్లాల ద్వారా మీరు నేర్చుకున్నటువంటి విషయాలను మన అందరి హృదయాల్లో భద్రపరుచుకొని ప్రభువుకు అనుకూలంగాను, ప్రభు దృష్టికి ప్రీతికరమైనటువంటి వారంగాను, ప్రభు కొరకు తెగించేటువంటి వారంగాను ఉండి మనమందరము ముందుకు సాగుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించుగాక. దేవుని బిడ్డలారా, ఒక్క విషయమైనా దేవుడు నీతో మాట్లాడి ఉండొచ్చు. చెప్పబడినటువంటి వాటిలో కొంతమంది ఫస్ట్ విన్నారు, తర్వాత అటు ఇటు చూశారు. కొంతమంది పిల్లలు అటు ఇటు వెళ్తుంటే పిల్లలకి వెళ్ళి చూసి నవ్వుతున్నారు, మాట్లాడుతున్నారు. అయినా కూడా మీరు విన్నటువంటి ఏదైనా ఒక విషయమైన అకుల్లా ప్రిస్కిల్లా గురించి నువ్వు ఏం నేర్చుకున్నావు, దాన్ని నువ్వు హృదయంలో పెట్టుకొని దాని ప్రకారం జీవించాలని నీకు తెలియజేస్తున్నాను.
తెగింపు అనేటువంటిది క్రైస్తవునికి తప్పకుండా ఉండాల్సింది. క్రైస్తవునికి ఉన్నటువంటి గొప్ప గుణలక్షణం ఏంటంటే దేనికైనాను తెగించాలి. మంచి కొరకు దేనికైనాను నువ్వు తెగింపు అనేటువంటిది నీకు ఉండాలి. నీ స్వలాభమును నువ్వు అపేక్షించకుండా నీవు ప్రేమ కలిగి ఉన్నప్పుడు మనం ఏం చేస్తుంటే తన సొంత కార్యమును చూసుకోదు, తన స్వలాభమును చూసుకోదు. నాకు మంచి జరగాలి, ఇతరులకు నష్టమైన పర్వాలేదు అనుకోదు. ఇతరులకు మంచి జరగాలి, నాకు నష్టమైన పర్వాలేదు అని అనుకుంటుంది. అది ప్రిస్కిల్ల అకులకు ఉన్నటువంటి లక్షణం. కనుక మనం అందరం ఆ రీతిగా ఉంటకు దేవుడు మనకు సహాయం చేసి నడిపించుగా ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి మీకు స్తోత్రం. ఈ రోజునైనా విత్తబడ్డ వాక్యము మాలో ఫలించుటకు సహాయం చేయండి. మేము తండ్రి మంచి స్వభావం కలిగినటువంటి వారంగా ఉంటకు కృప చూపించండి. పౌలుకు ఆశ్రయం ఇచ్చారు, పౌలుకు పని చూపించారు, పౌలును వారి ఇంటిలో చేర్చుకున్నారు. ఎంత మంచి భార్య భర్తలు నైనా మాకు ఉదాహరణగా మీరు చూపించినారు. మీకు స్తోత్రం నాయన. కలిసి పని చేశారు, మీకు స్తోత్రం. తెగింపును కలిగి ఉన్నారు, బోధింప సామర్థ్యం కలిగినటువంటి వారు, ప్రార్థించే మనస్సు కలిగినటువంటి వారు, పరిచర్య చేసేటువంటి మనస్సు కలిగినటువంటి వారు నేను అకుల ప్రిస్కిల్లాను మా జ్ఞాపకం చేసినందుకు వందనాలు చెల్లిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. అందరం కలిసి నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగం నీ వినదిత్తు అనే పాటను పాడుచుండగా కానుకలను సమర్పించుకున్నాం. నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా ధాన్యములనీయగా కరుణించి కాపా రక్షింపగా ధరలో ధాన్యములనీయగా రక్షింపగా పరలోకదారుండు నీకియగా హరియేసు కొరకి వెనుదీతువా పరలోకదారుండు నీకియగా హరియేసు కొరకి వెనుదీతువా నీ ఘనము ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా ప్రభువు నీకియగా చూడు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకియగా చూడు నీ దయచేయగా వేడంత ప్రభుయే నామాంబును సర్వేల ప్రభు కీయను క్రైస్తవా ప్రభు కీయను క్రైస్తవా ప్రభు యేసుదే, నీ దశమ భాగము నీయ వెనుదీతువా గాలి వర్షములు కలిగించే ప్రభుని ఉచితముగా వెలుగు నీడలు గాలి వర్షములు కలిగించే ప్రభుని ఉచితముగా వెలిగించే నరపై ప్రభునామము వెలిగి వెలిగించే నరపై ప్రభునామము వెలిగి కలిగించే సకలామృతంబు దిగా తొలగించే పలు బాధ
పాపములకేతుడే బలియాయని పాపములకేతుడే దేవునికి స్తోత్రం. అర్పించబడిన కానుకల నిమిత్తము కానుకలు అర్పించిన మనందరిపైన దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఉన్నట్టుగా ప్రార్థన చేసుకుందాం. మరి కావ్య తనకు దేవుడు కోర్సును ముగించుకుంటే కృప చూపించాడు. అదే రీతిగా హాస్పిటల్లో కూడా పనిచేయడానికి దేవుడు సహాయం చేశాడు. కనుక కృతజ్ఞతగా 5,000 రూపాయలు కానుకను తీసుకొని వచ్చింది. దేవుడు ఆ బిడ్డను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరు తల్లు వంచినట్టయితే ప్రార్థన. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, మీ నామమునకు వేల కొలదిగా వందనాలు, కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రం చెల్లిస్తున్నాం. నాయనా ప్రభువా, నీ వాక్యాన్ని మేము విన్నాము. వాక్యానుసారంగా నడుచుకుంటకు సహాయం చేయండి. అకుల ప్రిస్కిల్లాల వలె మా జీవితములు ఉండుటకు కృప చూపించండి. అదే రీతిగానైనా ఎత్తబడినటువంటి కానుకలను బట్టి మీకు స్తోత్రం. నాయనా బిడ్డలందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి. నేను ఎంతో కృతజ్ఞత కలిగి నేను నీ సన్నిధానమునకు కానుకలను తీసుకొని వచ్చి ఉండగా బిడ్డలందరికీ సమృద్ధిని దయచేయమని, సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఈ నెల 13వ తారీఖు 20 పోయిన నెల మే మాసము 28వ తారీఖున దేవుని చేత పరిశుద్ధ వివాహంలో జతపరచబడినటువంటి సిసింద్రి మరియు ఇందును ముందుకు రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. వారిని సంఘమునకు పరిచయం చేద్దాం. ఇది కొరకు మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్టయితే ప్రార్థన. పరిశుద్ధుడా పరలోకమందున మా తండ్రి, మీకు స్తోత్రం. నాయనా 28వ తారీఖున పరిశుద్ధ వివాహంలో జతపరచబడినటువంటి సిసింద్రి కొరకు, ఇందు కొరకు ప్రార్థన చేస్తున్నాను. వీరిని దీవించండి, ఆశీర్వదించండి. నాయనా ప్రభా తండ్రి, సమస్త విధమైన దీవెనలు, ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు కుమ్మరింపచేయండి. మీ దీవెనల చేత, ఆశీర్వాదముల చేత మీరు నింపి నాయనా ప్రతి ఆశీర్వాదమును మీరు దయచేసి మీ కృపలో భద్రపరిచి సహాయం చేయమని వారికి మీరే ప్రభా గైడ్గా ఉండి గైడ్ చేయండి. వారికి చక్కని ఆలోచనలను మీరు పుట్టించండి. మీ దీవెనల ఆశీర్వాదాలు దయచేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. God bless you. God bless you. Okay. God bless you. ఆరాధన అనంతరము మనకు ప్రభు బల్ల సిద్ధం చేయబడింది కనుక మీరందరూ సిద్ధపడి వచ్చినటువంటి వారు ప్రభు బల్లలో పాలు పొంది వెళ్ళవలసిందిగా మీకు తెలియజేస్తున్నాను. ఎండ అవుతుంది కనుక త్వరగానే ముగిస్తాం. ఇంకా అందరు లేచి నిల్చున్నట్టయితే ప్రభు నేర్పిన ప్రార్థన ఆశీర్వాదంతో మనం ముగించుకుందాం. స్తుతి కీర్తన, ప్రభు నేర్పిన ప్రార్థన, ఆశీర్వాదం. కర్తామమును దీవించి క్షేమమిచ్చి పంపుము జీవాహార వార్తనిచ్చి మమ్మును పోషించుము.
స్తోత్రము చెల్లింతుము. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్టు భూమి అందు నెరవేరును గాక. మాకు కావలసిన దిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మ శోధంలోనికి ఏకాదశి నుండి తప్పించు. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవైనవి తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనకు తోడైని నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదంబు నా మీద వర్షింపజేయుమీశా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దానము. కుమ్మరించుము దేవా క్రమ్మర ప్రేమ వర్షంబు, కుమ్మరించుము దేవా. అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. అందరూ